ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు పెద్ద పెద్ద తిమింగలాలు బయటకు వస్తున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా నిందితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం అత్యంత లోపభూయిష్టమని అన్నారు. మద్య స్కామ్ లో ఉన్న నిందితులందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలని మాధవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాని వాదాన్ని బాగా పెట్టింది హైకోర్టులో, సుప్రీంకోర్టులో. దాని కారణంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి బెయిల్ రాకుండా రిజెక్ట్ చేయడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా తీగలాగితే డొంకంతా కదిలింది అనే విధానం ఒకరిని పట్టుకుంటే ఒకరి ద్వారా ఇంకోటి అలాగా పెద్ద పెద్ద తిమింగలాలు బయటపడుతున్నాయి. ఆ విధంగా ఎవరైతే దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా దాంట్లో భాగస్వాములారో అందరినీ కూడా తప్పనిసరిగా కారాగార వాసం పడుతుంది. ఆ చివరి వరకు వెళ్ళేసరికి మీరు చూస్తారు పెద్ద పెద్ద హస్తాలు ఆ విధంగా వస్తాయి. దీన్ని చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. భారతీయ జనతా పార్టీ దీనిలో సంబంధం లేకుండా ఉంటుంది. ఆ విధంగా అందరినీ కూడా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. ఎవరైతే విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో మధ్యం ఆంధ్రప్రదేశ్గా మార్చి విచ్చలవిడిగా రేట్లు పెంచి ఒకరి దగ్గర నుంచే సంపాదించే తీరు ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఆ విధంగా అందరూ కూడా ఎవరెవరైతే బాధ్యులో అందరూ కూడా అరెస్ట్ అవుతారు. దానికి తప్పనిసరిగా వాళ్ళందరికీ శిక్ష పడాలి.